నమస్కారము. శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము ఏకాదశి అనంతరం ద్వాదశి తిథి ఆదివారము. ఈరోజు ఏకాదశి తిథి ఉదయం 6:41 వరకు ఉంటుంది. అనంతరం ద్వాదశి తిథి ప్రారంభమయ్యి రాత్రి తెల్లవారుజామున 3:37 వరకు ఉంటుంది. 12:08 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 6:36 నుండి 8:04 వరకు ఉంటాయి. తిరిగి ఈ అమృత ఘడియలు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటల నుండి 5:27 వరకు ఉంటాయి. వర్జం రాత్రి 7:21 నుండి 8:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఈరోజు సాయంత్రం 4:57 నుండి 5:48 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈరోజు విశేషంగా అన్నవరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ఆరాధనకు చాలా మంచిది. అంతేకాకుండా పరశురామ ఏకాదశి కూడా ఈరోజు. మేషరాశి. మేషరాశి వారు చేపట్టేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చాలా అనుకూలంగా సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గణపతి ఆరాధనకు చాలా శుభ ఫలితాలను కలుగచేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే ఇబ్బందులు తప్పకపోవచ్చు. విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత కార్యక్రమాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే సరిపోతుంది. పార్వతీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు స్నేహితులతో కొన్ని మాట పట్టింపులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా అనుకున్నటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈరోజు దూర ప్రాంతాల నుండి కొన్ని వార్తలు అందుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. శివారాధన మేలు చేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు వేర్వేరు రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు ఆలోచనలు పలు విధాలుగా అమలుపరిచే ప్రయత్నం చేస్తుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. పేదవారికి అన్నదానం మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వ్యాపార ఉద్యోగాల విషయాల్లో చిన్న చిన్న చిక్కులను ఎదుర్కొంటూ ఉంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే క్రమంలో కొన్ని అప్పులు చేయవలసి ఉంటుంది. అలాగే వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. సుదర్శన స్వామి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు వ్యయ ప్రయాసల కోర్చి అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తుంటారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. శ్రీరాముని నామస్మరణ మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ధార్మిక చింతన ఏర్పడుతుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఉద్యోగాది విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు మీకు అవసరమవుతూ ఉంటాయి. లక్ష్మీ నారసింహస్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. స్వస్తి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు ఇంకా ఇతర ముఖ్యమైన రోజులు జరుపుకునే వారికి ప్రముఖ ఆలయాల నుండి ఆశీర్వచనం అందిస్తోంది టీవీ9. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి
तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्यामनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विन् यशसे ममर्पयेन्द्रावतीमपचितिमिहावः अयं मूर्धा परमेष्ठी सुवर्चाः समानानामुत्तमश्लोको अस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौचेन देवं वेद ॐ सन्द्वात्वासकुं सन्त्वा सिञ्चामि सिञ्चामि त्वासकुं सन्त्वा सिञ्चामि त्वा सिञ्चामि सिञ्चामि त्वा सिञ्चामि यजुषा यजुषा सिञ्चामि त्वा सिञ्चामि यजुषा सिञ्चामि यजुषा यजुषा सिञ्चामि सिञ्चामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्चामि यजुषा प्रजां यजुषा प्रजां प्रजां यजुषा यजुषा प्रजामायुरायुः प्रजां यजुषा यजुषा प्रजामायुः प्रजामायुरायुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनम् प्रजामिति प्राजाम् आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च धनं च धनं धनं च चेति चाश्रेयो वसीय आयत्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागुस्तेजस्वानातपग्गस्तपन्नभितपन्न रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलेष्टसिद्धिं कल्याणबुद्धिं श्रितपोषवृद्धिं भद्राद्रिरामोदिशतात् सदा वः वनमालीगदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु स्वस्ति मन्त्रार्धाः सत्याः सफलाः सन्त्विति भवन्तो महान्तो निगृह्णन्तु तथास्तु वेदोक्तं परिपूर्णमायुष्यं भूयादिति भवन्तो महान्तो निगृह्णन्तु तथास्तु भद्राचलश्री सीतारामचन्द्रकटाक्षद्वारा क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयादिति भवन्तो महान्तो निगृह्णन्तु तथास्तु भद्राचलश्री सीतारामचन्द्रानुग्रहप्राप्तिरस्तु तथास्तु జీవన గమనానికి గమ్యాన్ని చూపే గీతాసారాన్ని శ్రీ 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 త్రిదండిచ్చిన జీయర్ స్వామి వారి అమృత వాక్కుల నుంచి తెలుసుకుందాం. గీత తత్వాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన మనస్సుకి సమాధి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు ఇది. ఎందుకు దీనికి పేరు పెట్టాడు అంటే, మనస్సు అనేది ఒక పరికరం. మనకి అంటే జీవుడికి ఈ మనస్సు అనేటటువంటిది ఇంద్రియాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి తనతో పాటు పెట్టుకుని వీడికి ఇది సహకరిస్తూ ఉంటుంది. ఇట్స్ ఏ క్యాప్స్యులైజ్డ్ బాడీ, సూక్ష్మ శరీరము అని అంటుంటారు దీన్ని. ఈ మనస్సు ఇంద్రియాలు కలిసినటువంటి దాంట్లో ఈ జీవుడు అనేవాడు భగవంతుడితో కలిసి సురక్షితంగా ఉంటాడనమాట. ఈ సూక్ష్మ శరీరంతో వాడు శరీరం యదవాప్నోతి ఇచ్ఛాపి ఉత్క్రామతీశ్వర
గృహీత్వా ఏతాని సంయాతి. పైకి వెళ్ళిన తర్వాత మనకి 15వ అధ్యాయాన్ని చెప్తాడు ఆయన. ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని ఒక దేహంలోంచి మరొక దేహంలోకి వీడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ మనస్సు అనేది చాలా ప్రధానమైనటువంటి పరికరం. ఈ మనస్సు అనేటువంటి దాంట్లోనే ఈ బుద్ధి అనేటటువంటిది, మనకుండేటువంటి జ్ఞానం అనేటటువంటిది దాంట్లో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే దాని పేరు సమాధి అంటారు. తెలుగులో ఈ పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి కదా. సమాధులు అంటుంటారు. సమాధులు అంటే ఒకరిని తీసుకువెళ్ళి ఒక 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 దేహాన్ని ఎక్కడో ఒక చోట తవ్వి దాంట్లో వాడిని పాతేస్తే దాని పేరు సమాధి చేయుట అంటారు. దాన్ని అప్పుడే ఏం జరుగుతుందంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో అందులో అంతటా వాడు పూర్తిగా నిండి మరి కదలకుండా స్థిరంగా ఉండిపోయాడు అని అర్థం కదా దానికి. మామూలుగా మనం బెడ్ మీద పడుకోబెట్టారనుకోండి మనని, అంటే మనం అలా కదలకుండా అలా ఆగే ఉండిపోతాం. కాసేపు ఇటు తిరుగుతాం, కాసేపు అటు తిరుగుతాం, కాసేపు ముడుచుకుంటాం, కాసేపు చాచుకుంటాం, రకరకాలుగా కాసేపు బోర్లా పడుకుంటాం, కాసేపు వెల్లకిలా పడుకుంటాం, రకరకాలుగా దాని మీద మనం ఉంటాం, ఒక చోటే ఉండం. కానీ ఆ భూమిలోకి చేర్చినటువంటి వాడు కాసేపు ఇటు తిరిగి అబ్బా కాసేపు నొప్పెడుతోని అటుపక్కకి తిరిగి కాసేపు ముడుచుకుని తెరుచుకుని ఇట్లాంటివి చేయడండి. వాడు ఎంత మేర వాడికి ఇచ్చారో అంత మేర వాడు అలానే ఏ రకంగా మార్పు చేర్పు లేకుండా స్థిరంగా ఉండిపోతాడు. కనుక ఆ ఉండేటటువంటి స్థితికి సమాధి అని పేరు. మనస్సు అనేది ఒక పాత్ర అనుకుందాం మనం, ఒక అందమైనటువంటి ఒక పాత్ర. ఇప్పుడు ఈ మనస్సు అనేటటువంటి పాత్రలో మన జ్ఞానాన్ని నింపాలి. లోపల మనం ఉన్నాం, మన జ్ఞానం ఉంది. అయితే ఈ జ్ఞానాన్ని దాంట్ లోపల మనం ఎట్లా నింపుతాం అనే దాన్ని బట్టి దానికి పేరు మారుతూ ఉంటుందన్నమాట. మనం లోపల పెట్టినటువంటి జ్ఞానం మాటిమాటికి ఇలా చెదిరిపోతూ కదిలిపోతుంది అనుకోండి, అప్పుడు ఈ మనస్సుకే చిత్తము అని పేరు పెట్టారు. అంటే లోపల జ్ఞానంతో అది కదులుతూ ఉన్నది. లోపల జ్ఞానంతో అది కాస్త ఆలోచన చేసేటటువంటి స్థితిలో ఉన్నట్టయితే దాని పేరు మనస్ అని అంటారు. దాన్ని, ఈ పరికరాన్ని, ఈ పాత్రనే అది లోపల చక్కగా పెట్టుకుని ఎస్ ఇది మనం ఇలా చెయ్యాలి అని ఆలోచనాత్మకంగా ఉన్నట్టయితే దాని పేరు మనస్ అంటారు. అంటే ఉన్నదానిని అది నిరంతరము కూడా తలుచుకుంటూ ఉండే స్థితి ఏర్పడితే దాని పేరు మనస్. అది మాటిమాటికి చెలిస్తూ ఉంటే దాని పేరే చిత్తం. ఒక్కొక్కసారి ఈ మనస్సులో ఉండేటటువంటి ఈ తెలివి లోపల ఉండేటటువంటి జీవుణ్ణి చూపించడం మానేసి కేవలం పైనుండే శరీరాన్ని మాత్రమే చూపించి ఏది శరీరానికి సుఖమో అవసరమో అవి తప్ప ఇంకొక దాని గురించి ప్రస్తావనే చేయనివ్వదు. అంటే అది ఏమైంది, అది కేవలం అవుట్వర్డ్ అయిపోయిందనమాట. కేవలం ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ మాత్రమే దానికి ఎక్కువైపోయాయి. లోపల ఉండాల్సిన దాంతో దానికి సంబంధం లేకుండా పోయింది. దాన్ని గుర్తించట్లా. ఆ పైన ఉండేటటువంటి దాన్ని అది నేను అని అనుకుంటోంది. నిజానికి నేను అని అనుకోవాల్సిన దేన్ని, మనస్సుకి తన లోపల ఉండేటటువంటి జీవుణ్ణి అది నేను అని అనుకోనివ్వాలి. కానీ అలా అనుకోనివ్వకుండా అది ఏం చేస్తుంది, తనకు లభించినటువంటి ఆ లోపల ఉండే జ్ఞానాన్ని ఈ పైన ఉండేటటువంటి ఇంద్రియాలతో ఉండేటటువంటి శరీరము ఇదే నేను దీంతో ఉండేదే నాది అని అనుకునేటట్టుగా వాటి వైపే తీసుకెళ్ళి వాడిని కట్టేసి వాటికి ఏవేవి అవసరమో వాటితో మాత్రమే ప్రవర్తింపచేస్తుంటే అప్పుడు దానికే పేరు అహంభావము లేదు అహంకారము అని పేరు. అంటే ఏం చేసింది, ఇది అహం అనేటటువంటి లోపల దాన్ని చూడడం మానిపించి అహం కాని దానినేదో అది అహం అనిపించేట్టు చేసింది. అంచేత అనహం అహంక్రియతే, అహం కాని శరీరాన్ని అహం అనేటట్టు చేయిస్తోంది. కనుక అప్పుడు ఈ మనస్సుకే పేరు అహంకారము అని పేరు. 3 పేర్లు ఇప్పుడు దీనికి. ఒకటి ఆలోచనాత్మకంగా ఉంటే మనస్, చంచలంగా ఉంటే చిత్తం,
శరీరాన్నే తగులుకుని ఉంటే అహంకారం. ఇది తెలుసుకోవలసిన మంచి విషయాన్ని తెలుసుకుని దాని లోపల కదలకుండా నింపుకుని పెట్టుకుంటే అప్పుడు దాని పేరే బుద్ధి, అధ్యవసాయం అని అంటాను. అధ్యవసాయం, దానికే సమాధి అని కూడా పేరండి. అంటే ఎలా వచ్చిందో ఆ పేరు చెప్తా. ధీ అంటే ధీయతే అస్మిన్ ఇది ధీ, దీంట్లో అది చేరి ఉంటోంది కనుక. ఇప్పుడు సముద్రం ఉంది, ఏం చేస్తుంది సముద్రం? నీళ్ళనన్నిటిని కూడా తనలో పెట్టుకుని ఉంది నిండుగా కనుక జలం ధీయతే అస్మిన్ కనుక దాని పేరు జలధి. జలానికే వారి అని కూడా పేరండి. చేత వారిని తనలో ధీ నింపి పెట్టుకుంది కనుక దాని పేరు వారిధి అంటాను. దాన్ని వారిధి అన్న సముద్రమే, జలధి అన్న సముద్రమే. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తోంది? ఇది జ్ఞానాన్ని తనలో చక్కగా నింపి పెట్టుకుంది అనుకోండి, మంచి జ్ఞానాన్ని, నిశ్చయాత్మక జ్ఞానాన్ని పెట్టుకుంది అనుకోండి, అప్పుడు దీని పేరే అధ్యవసాయం అని అంటాం. ఇది ఎలా పెట్టుకుందో దాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఎలా పెట్టుకుంది ఇది అంటే మొత్తం తనలో పూర్తిగా ఆ ధీ అయింది అనమాట. ఆ అంతటా ధీ నింపుకొని ఉంది కనుక దీని పేరు ఆధి అయింది. దేనికి పేరు ఇది? మనస్సు అనే పాత్రకే పేరు ఆధి. ఒక పేరు మీరు వినుంటారు, ఆధులు వ్యాధులు అని. వ్యాధి అంటే తెలుసు మన శరీరానికి వచ్చే రోగం అని. ఆది అంటే మనస్సుకు వచ్చే రోగం కూడా. మనస్సుకు వచ్చే రోగాన్ని ఆది అంటారు. అంటే అడిగిన పిచ్చెక్కింది అనుకోండి, అది ఆది. లేదు వాడికి ఏదైనా భ్రమ కలుగుతుంది అనుకోండి, అది ఆది. ఆది వ్యాధులు అంటుంటారు కదా. వ్యాధి శరీరానికి, ఆది మనస్సుకి వచ్చేటటువంటి జబ్బు అన్నమాట. సో మనస్సులో పూర్తిగా నిండి ఉంది అని అంటే దాని పేరు ఆది అంటారు. అయితే అది కేవలం ఒక రకంగా మాత్రమే నిండి ఉంటే అప్పుడు దానికి ఆది అని పేరైంది. కానీ అది లోపల ఏమాత్రమో ఇతర వస్తువులు చేరనివ్వనంత నిండుగా, కదలకుండా పూర్తిగా ఉత్తమమైనటువంటి విశ్వాసాత్మకమైనటువంటి జ్ఞానము నిండి ఉంటే అప్పుడు సం ఆ ధి అయింది. సమాధి అంటాం. అది మనస్సుకి పేరు. సమాధి అంటే బయట ఉండే గ్రేవ్యార్డ్ కాదు, మనస్ మంచి జ్ఞానాన్ని తనలో నింపుకొని పెట్టుకున్నటువంటి మనస్సుకి సమాధి అని పేరు. రెండవలో 44వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు. 44వ శ్లోకం దాకా అన్నమాట. అంటే 42, 43, 44 ఈ 3 శ్లోకాలు కలిపి ఒక ప్యాకేజ్. 41వ శ్లోకంలో నిశ్చయాత్మక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఒకటే లక్ష్యం కలిగి ఉంటారు అని చెప్పాడు. అది లేని వాళ్ళకి బుద్ధులు అనేక రకాలుగా ఉంటాయి. అనంతాహ బహుశాఖాహ అని చెప్పాడు ఆయన. ఈ బహుశాఖాహ ఎందుకు అవుతున్నారు వాళ్ళు? అనంతములుగా ఎందుకు అవుతున్నారు వీళ్ళు అంటే మనస్సులో వాళ్ళకి ఒకటి అనేటటువంటి నిశ్చయం కలగకపోవడం చేత. వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. సమాధౌ వాళ్ళకి ఉండాల్సినటువంటి ఆ మనస్సులో వ్యవసాయాత్మకమైన బుద్ధి న విధీయతే, వాళ్ళకి దాంట్లో సక్రమంగా ఉండటం లేదు, నిలవటం లేదు. కనుక ఎందుకు నిలవటం లేదు వాళ్ళకి అంటే వాళ్ళకి ఇతరత్ర బయట ఉండేటువంటి వాటి వైపు వీళ్ళ మనసు ఆకర్షితమైపోయింది ఇంద్రియాదుల ద్వారా. ఎలాగా? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి ఇతి వాదినః
కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. వ్యవసాయాత్మికా బుద్ధి, ఏకాగ్రమైనటువంటి జ్ఞానము వాళ్ళల్లో మనస్సులో ఏర్పడదు. ఎందుకని? వాళ్ళు అపహృత చేతస్కులు కనుక. అంటే వాళ్ళ మనస్సు ఇతరత్ర పోయింది. వేటి ఎందు పోయింది? భోగైశ్వర్య ప్రసక్తానాం, వాళ్ళకెప్పుడు కూడా శారీరకంగా లభించాల్సినటువంటి సుఖాలు, సంపదలు, ఈ రెండిటి ఎందే వాళ్ళకి దృష్టి. వాళ్ళ జ్ఞానం దాని వెంట పోయింది. వాళ్ళ బుద్ధి ఆ విషయాలనే పొందాలి అని కోరుకుంటోంది కనుక వాళ్ళకి అటుపక్కకి పోయింది. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం, వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? అప్పుడు భోగ ఐశ్వర్య గతిం ప్రతి, ఈ సుఖాలు ఎలా లభిస్తాయి, ఈ సంపదలు ఎలా లభిస్తాయి, వాటి నుంచే వాళ్ళకి దృష్టి ఉంటుంది. మరి భోగాలు సంపదలు అనేవి ఒకే రకంగా ఉండవు కదా. కంటికి సంపద రూపాలు కనుక వాటి వైపు వెళ్ళాలి. చెవులకి సంపద శబ్దాలు కనుక వాటి వైపు వెళ్ళాలి. ముక్కుకి సంపద వాసనలు కనుక అటుపక్కకి పోవాలి. నాలుకకి సంపద రుచులు కనుక వాటి వైపు పోవాలి. చర్మానికి సంపద స్పర్శలు కనుక వాటి వైపు పోవాలి. మరి వాటి వైపు పోయినప్పుడు వాటి కోసం ఏదో పనులు కూడా చేయాలి కదా. ఒక్కొక్క దానికి చేసే పనులు ఒక్కొక్కటి వేరు వేరే ఉంటాయి కనుక క్రియా విశేష బహుళాం, వాళ్ళు చేసే పనులు కూడా ఎన్నెన్ని పనులు చేయాల్సి వస్తుందో తెలియదు. ఏం చేస్తాయి అవన్నీ కూడా? జన్మ కర్మ ఫలప్రదాం, జన్మకి కర్మకి వీలయ్యేటట్లుగా వీళ్ళకి పనులు దాంట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుందంటే వీళ్ళు చేసే ప్రతి కర్మ, వీళ్ళకి లభించే ప్రతి ఫలితం ఇంకో జన్మకి దారి తీస్తూ ఉంటుంది మళ్ళీ. అంటే వీళ్ళు కొత్త కొత్త జన్మలకి దారులు వేసుకుంటున్నారు. మనకు కావాల్సింది ఏంటి? అసలు జన్మల యొక్క పరంపరని కట్ చేయాలి. మళ్ళీ తిరిగి ఇలాంటి పాడు జన్మల్లోకి రాకుండా ఉండేట్టు చేసుకోవాల్సిన స్థితి కాస్త కొత్త 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 జన్మలకి తగ్గట్టుగా కొత్త కొత్త ఫలితాలు, కొత్త కొత్త కర్మలు. జన్మ కర్మ ఫలప్రదాం, కర్మల్ని అధికంగా చేయించేది, ఫలాలు అధికంగా వచ్చేది అనేక జన్మల్లోకి వీళ్ళని తీసుకెళ్ళి ముంచుతూ ఉంటుంది. వీళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? స్వర్గపరాహ, ఇప్పుడు లభించేటటువంటి సుఖం కంటే గొప్ప సుఖం నాకు కావాలి, అదేదో అదే స్వర్గం కావాలి, నాకు అంతకంటే ఇంకా వేరే మరొకటి ఏం అక్కర్లేదంటే నాకు అదే స్వర్గం. చూడండి, తాగేవాడికి తాగడమే స్వర్గం, ఏదో సినిమాలు చూసేవాడికి అది చూడడమే స్వర్గం, రకరకాల ఆటలాడేవాడికి ఆటలాడటమే వాడికి స్వర్గం, వాడికి అదే పరం, స్వర్గ పరాహ. వాళ్ళకి అవే వాళ్ళకి పరమ తప్ప వేరొకటి ఉండవు. ఇక వాళ్ళ కోరికలు చూద్దామా? ఏదేది కావాలనుకుంటే దానివైపు వాళ్ళ కోరికలు సాగుతుంటాయి. కామాత్మానః, కోరికల ఎందే మనసు మగ్నమైపోయి ఉంటుంది వాళ్ళకి. ఇది తప్ప ఇంకోటి ఏం లేదని వాళ్ళు వాదిస్తుంటారు. నాణ్యదస్తీతి వాదినః, ఇదే నాకు సారాంశం. అయితే దానికి వాళ్ళు వేదాలనే ప్రమాణంగా తీసుకుంటుంటారు. వేదవాదరతాః, వాళ్ళు వేదమును తమ యొక్క వాదానికి ఆధారంగా పెట్టుకుంటారు. అది నిజానికి అవసరం కాదు అది. అంతేకాదు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి, వాళ్ళ మాటలు చూస్తే చెవుల్లో పువ్వులు పెట్టినట్టే ఉంటాయి. అంటే అబ్బా ఇదే నిజంగా గొప్పది సుమా అని అనిపించేటుంటాయి. ఇట్లాగా అనేక రకాలుగా వాళ్ళు ఆ వేదములనే ప్రమాణంగా తీసుకుంటూ, అందులో కూడా కర్మల్ని చెప్పే భాగాల్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ, ఇవే తమకి ప్రధానమో అని అనుకుంటూ, ఇంతకంటే వేరేమి లేదు అని వాదిస్తూ, ఆ కోరికల వెంటే పరుగులు పెడుతూ, దాంతో కొత్త కొత్త జన్మల్ని పొందుతూ, అనేక రకాలుగా శారీరకమైనటువంటి పరిశ్రమలకి లోనవుతూ,
దానివల్ల కలిగేటువంటి సుఖము సంపదలేవో అవే ప్రధాన పురుషార్థంగా అనుకుంటూ మనస్సంతా దాని వైపు కొట్టుకుపోవడం చేత వాళ్ళకి అవ్యవసాయులు అవుతారు. ఏకాత్మక జ్ఞానం ఉండదు, నిశ్చయాత్మక జ్ఞానం వాళ్ళకు ఉండదు. అంచేత వాళ్ళు అవ్యవసాయులు అవుతారు సుమా అంటూ, అలా మనం కాకూడదా అర్జున, కనుక ఒకటే లక్ష్యం పెట్టుకుని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటూ అర్జునుడికి కర్తవ్య బోధని చేస్తూ ముందుకు తీసుకువెడతాడు ఈ 2వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.